ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి కాలము మనము ప్రార్థన సమయంలో ఉన్నాము. ఈ సమయాన్ని దేవుడు మనకిచ్చినందుకు దేవునికి వందనములు. చేరవచ్చిన మీకు అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని ఈ దినమంతా కూడా చాలా క్షేమంగా కాపాడి క్షేమకరమైన ప్రయాణాలు ఇచ్చి మరి క్షేమంగా ఇంటికి చేర్చాడు. మన పనిలో విజయవంతంగా మనల్ని నడిపించాడు. ఈ దినము మనం ఎక్కడెక్కడ తిరిగామో, ఏ ఏ ప్రదేశాలలో తిరిగామో ప్రతి చోట కూడా మన కాలు జారకుండా దేవుడు మనల్ని కాపాడాడు. మన వాహనాలను క్షేమంగా నడిపించాడు. ఎంత గొప్ప దేవుడు కదా. మరి ఈ సమయంలో కుటుంబం అంతా కూడా పిల్లలు, తల్లిదండ్రులు అందరూ కూడా ఇంట్లలో చేరుకొని సంతోషంగా మరి కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. అదేవిధంగా మరి ప్రార్థనలు, మరి కొన్ని ముఖ్యమైన అంశాలు, మరి వాక్య ధ్యానము, ఇవన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు కదా. ఈ విషయాలన్నిటిని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లిద్దాం. ఈ రాత్రి కాలము దేవుడు మనల్ని వాక్య ధ్యానం కొరకు ఇచ్చినటువంటి మాట ఏంటంటే 65వ కీర్తన 4వ వచనము. నీ ఆవరణములలో 3వ వచనము. 65వ కీర్తన 3వ వచనము. నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి, మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయుదువు. మరి ఈ మాటలు దావీదు రాసినటువంటి కీర్తనలోవి. ఈ వాక్యం చదివిన తోడనే మనకు ఒక విషయం జ్ఞాపకం వస్తుంది కదా. ఏంటంటే ఇది ప్రవచనాత్మకంగా వ్రాయబడినటువంటి వాక్యంగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మనం నూతన నిబంధనలో ఉన్నాం. పాత నిబంధనలో ఉన్న వాళ్ళకైతే ఒకవేళ అర్థం కాకపోవచ్చు, కానీ ఇప్పుడు మనం నూతన నిబంధనలో మనకు తెలుసు ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. తండ్రి మనల్ని ఎంతగానో ప్రేమించి మన కొరకు తన ఒక్కడే ఉన్న కుమారుణ్ణి, అద్వితీయుడైనటువంటి ఆ కుమారుణ్ణి మన కొరకు ఈ లోకానికి పంపించి ఆయన యొక్క అమూల్యమైన శిలువ యాగములో మన కొరకు మన పాపములన్నిటిని క్షమించుట కొరకు ఆయనను బలిగా చేశాడు కదా. అది ఎంత అద్భుతమైన విషయం. ఇది ఒక ప్రవచనాత్మకంగా దావీదు నోటి నుండి వచ్చినట్లుగా మనం చూస్తాం. దావీదు నోటి నుండి అనేకమైన ప్రవచనాత్మకమైన మాటలు వచ్చాయి. మనము ధ్యానించినటువంటి అనేకమైన వాక్యాలలో కూడా మనం అది చూసాం. మరి ఈ సమయంలో కూడా మరి దావీదు చెప్తున్నటువంటి మాటలు, మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తం చేయుదువు. మరి అతనికి అనుభవం ఉన్నది. ఎందుకంటే తను చేసినటువంటి భయంకరమైన పాపములను దేవుడు క్షమించి అతన్ని ఏ విధంగా అతని పశ్చాత్తాపం పడినందువల్ల అతనికి పాప పరిహారం ఎలాగిచ్చాడు అదంతా తెలుసు. కాబట్టి అతడు కీర్తనల గ్రంథంలో 51వ కీర్తనలో తన యొక్క ఆలోచన అంతటిని కూడా మరి కుమ్మరించుకుంటున్నాడు కదా. అదోసారి జ్ఞాపకం చేసుకుందామా. అతడు ఏమంటున్నాడంటే, నేను చాలా పాపం చేశాను, నా అతిక్రమములు నా ఎదుటనే ఉన్నాయి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేస్తున్నాను, కాబట్టి నన్ను కడిగేసేయి, హిస్సోపుతో నా పాపం పరిహరించు, నన్ను కడుగు, హిమము కంటే తెల్లగా ఉండినట్లు కడుగు అని దేవుణ్ణి అడుగుతున్నాడు, బ్రతిమాలాడు. చాలా వేదనతో అతడు, పశ్చాత్తాపంతో అతడు ఆ కీర్తన రాశాడు. మరి ఆ విధంగా చేసి అతడు శుద్ధ హృదయం కలుగజేయమని, అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించమని మరి ఎంతగానో బ్రతిమాలాడు. ఆ తర్వాత అతడు ఏం చెప్తున్నాడంటే, నీవు బలిని కోరువాడవు కావు, కోరినేడలా నేను అర్పించుదును, దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయంలో నీవు అలక్ష్యం చేయవు అని చెప్పి ఎంతగానో స్తుతించాడు దేవునికి. అందుకే అతడు అంటాడు, సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరిచి నీ రక్షణానందం నాకు మరలా పుట్టించినట్లయితే నా నాలుక నీ నీతిని గురించి ఉత్సాహగానం చేస్తుంది, నేను నీ గురించి ప్రచురం చేస్తాను అని అనేక విధాలుగా తను పశ్చాత్తాపడినట్లు చూస్తున్నాం. తర్వాత ఇంకొక కీర్తనలో ఆయన అంటాడు, తన అతిక్రమములకు పరిహారం పొందినవాడు ధన్యుడు అని చెప్తాడు. అంటే అతనిలో ఆ ధైర్యం ఒకటి వచ్చింది. ఎందుకంటే తను అతిక్రమం చేశాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు, పశ్చాత్తాపడ్డాడు. అతడు అందులో నుంచి విడుదల పొందుకున్నాడు, అందులోంచి పరిహారం పొందుకున్నాడు, పాప పరిహారం పొందుకున్నాడు, క్షమాపణ పొందుకున్నాడు. ఆ ధైర్యం అతనికి ఉంది. కాబట్టి ఈ కీర్తనలో కూడా అతడు చెప్తున్నాడు, మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చితం చేస్తావు. ఎందుకంటే నా మీద మోపబడిన
దోషములు భరింపజాలనివి. ఇతరులు మోపే నిందలు, ఇతరులు ఆ, మోపే అనేకమైనటువంటి దోషములు ఎంతగానో ఉంటాయి. కానీ మన మనసే మనల్ని నిలదీస్తుంది చూసారా. మన మనస్సాక్షి మనల్ని నిలదీస్తూ ఉంటుంది. మనము బయట వేరే వాళ్ళ ముందు మనం కొన్ని మాటలు నాకేం తెలియదండి, అస్సలు నేను చేయలేదు, నాకు అస్సలు తెలియదని చాలా ఈజీగా చెప్పేస్తాం. కానీ మన మనసులో అయితే మన మనస్సాక్షి అలా గుచ్చుకుంటూ ఉంటుంది కదా. ఇది మనకందరికీ అనుభవమే. మనం ఏదైనా అబద్ధం చేసి తప్పు చేసి దాన్ని కప్పిపుచ్చుకోవాలని మనం ఏదైనా మాట్లాడుతూ ఉన్నప్పుడు తప్పకుండా మన హృదయంలో అది గుచ్చుకుంటూ ఉంటుంది. నువ్వే కదా చేసావు, మళ్ళీ నువ్వు ఎందుకు ఇతరుల మీద చెప్తున్నావు, నువ్వే కదా చేసావు. చిన్న విషయాలైనా, చిన్న పిల్లలైనా కూడా వాళ్ళు ఒకవేళ అబద్ధం చెప్పొచ్చు. నేను కాదమ్మా చేసింది, నేను కాదమ్మా ఇది పగలగొట్టింది, నేను కాదమ్మా నేను దొంగతనంగా ఏం తినలేదమ్మా అని చెప్తారు. తిని కూడా మరి వాడు తిన్నాడని తమ్ముని మీదనో లేకపోతే అక్క మీదనో చెల్లి మీదనో పెడతారు. కానీ నిజానికి వాళ్ళకి తెలుసు వాళ్ళు తప్పు చేశారని. అయితే అది వాళ్ళ మనసులో గుచ్చుకుంటూనే ఉంటుంది. అది ఎప్పటికీ ఉంటుంది, అది మనసులో అలాగే ఉంటుంది, జీవితాంతం ఉంటుంది. అయితే మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో అడుగుతామో, పశ్చాత్తాప పడతామో, క్షమాపణ అడుగుతామో అప్పుడు మనకు క్షమాపణ దొరుకుతుంది. ఒక ధైర్యం అనేది వస్తుంది. క్షమాపణ పొందుకున్నామన్న ధైర్యం వచ్చినప్పుడు మనము ధైర్యంగా జీవించగలుగుతాము. మనకు ధైర్యం ఉంటే నిజంగా క్షమాపణ మన వాళ్ళని కూడా అడుగుతాం. ఎవరి పట్ల ఎవరికైతే అగెన్స్ట్గా మనం మాట్లాడినామో వాళ్ళతో మనము చెప్పగలుగుతాం, నన్ను క్షమించు, నేను ఆ రోజు ఇలా చేశాను, నేను ఇలా మాట్లాడాను నీకు వ్యతిరేకంగా అని మనం చెప్పుకోగలుగుతాము, మాట్లాడగలుగుతాము. మరి ఈ దావీదు ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రార్థనలో అతడు చెప్తున్నాడు, నా మీద మోపబడిన దోషంలో భరింపజాలనివి, అయితే నీవు మా అతిక్రమముల నిమిత్తము ప్రాయశ్చిత్తం చేస్తావు కాబట్టి మేము ఎంత ధైర్యంగా ఉండగలుగుతాం ప్రభువా అని అతడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. దేవుడు తనకు క్షమాపణనిస్తాడని అతడు గుర్తించాడు, ప్రాయశ్చిత్తం చేస్తాడని గుర్తించాడు. మరి మనము ఆ విధంగా గుర్తించి మనము దేవుని సన్నిధికి వచ్చినట్లయితే మన పాపములన్నీ కూడా క్షమించబడతాయి. ఆయన ఆల్రెడీ సిలువ మీద మన కొరకు సమస్తమైనటువంటి మన పాపములన్నీ భరించి వహించి మన శాపములు వహించుకొని ఆయన మనకు విడుదలని ఇచ్చాడు. మనము ఆయన దగ్గరికి రావడం, ఆయనను క్షమాపణ అడగడం, ఆయన మన రక్షకుడు అని అంగీకరించడం, అంతటితో మనకు రక్షణ అనేది వస్తుంది. ఆ విధంగా మనము క్షమాపణ పొందుకుంటాము. ఆ తర్వాత ఆయన ఎప్పుడు కూడా మన పాపములను జ్ఞాపకం చేసుకోడు. ఎంత ధన్యులం కదా. మరి ఈ గొప్ప వాక్యంను మనం ధ్యానించుకుంటూ ఈ రాత్రి పడకలకు వెళ్తుండగా మనము ప్రార్థనలోకి వెళ్దాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు. అవును తండ్రి, నీవు మా కొరకు ప్రాయశ్చిత్తం చేసిన దేవుడవు ప్రభా. మేము ఆ విషయం మాకు తెలుసు కాబట్టి మేము ఎంత ధైర్యంగా నీ సన్నిధికి రావచ్చు నాయన. మా తండ్రి, మేము నిన్ను నమ్ముతున్నాము, నీవు మా రక్షకుడవని నమ్ముతున్నాము. మా కొరకు సిలువలో బలైనావు తండ్రి, మా పాపములన్నిటి కూడా మోసావు మా ప్రభా. మా పాపముల నిమిత్తమే నీవు గాయములు పొందావు, మా అతిక్రమ క్రియలన్నిటిని బట్టి నాయన నీవు గాయపరచబడ్డావు. నీవు పొందిన గాయముల చేత మాకు స్వస్థత కలుగుతున్నది, మేము నమ్ముతున్నాం, మా హృదయంలో విశ్వసిస్తున్నాం తండ్రి. నీవు మరణించినప్పటికీ 3వ దినమున మరి దేవుడు నిన్ను లేపాడని కూడా నమ్ముతున్నాం తండ్రి. దేవానికే స్తోత్రం చెల్లించుకుంటున్నాము. ఈ రాత్రి కాలం తండ్రి ఆ ధైర్యము, ఆ విశ్వాసం మాకు దయచేయండి. ఈ దినం మేము ఏమేమి పాపములు చేశామో అవన్నీ నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం తండ్రి. ఇవే కాదు, ఇంకా ఏవైనా ఇంకా మా హృదయంలో ఉన్నట్లయితే, ఇంకా మా హృదయంలో ఏమైనా జ్ఞాపకం వస్తున్నట్లయితే, పరిశుద్ధాత్ముడు వాటిని మాకు జ్ఞాపకం చేస్తున్నట్లయితే వాటన్నిటినీ నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం నాయన. ప్రభా, మమ్మల్ని క్షమించండి తండ్రి. మా అపరాధములన్నింటినీ క్షమించమని ప్రార్థిస్తున్నాం. ఇతరులు మాడలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. దాని రాత్రి కాలంనైనా ఎవరెవరైతే కష్టంలలో ఉన్నారో వారందరిని బట్టి నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి నిరుద్యోగులుగా ఉంటూ కృంగుదలలో ఉన్న ప్రతి ఒక్కరిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. వారికి తగిన సహాయం అనుగ్రహించండి. తగిన మార్గంలో వారి ఎదుట తెరవండి తండ్రి ప్రభా. వివాహంలో కాలేదని ఎవరైతే కృంగి ఉన్నారో వారిని లేవనెత్తండి ప్రభా. మా తండ్రి, మరి నూతనంగా జతపరచబడిన
భార్యాభర్తలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. మంచి నూతన జీవితంలోనికి వారు ఎంటర్ అవుతుండగా మరి వారికి తగిన మంచి నీ యొక్క దీవెనలు అనుగ్రహించమని, మంచి కుటుంబంగా వారు వర్ధిల్లినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా, సంతానం కొరకు నీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను దర్శించండి. వారికి వారిలో నీ పరిశుద్ధ, నీ పునరుత్థాన శక్తిని నింపి ప్రభా, చక్కటి సంతానమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. గర్భిణీ స్త్రీని ఆశ్రయించండి, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి. మా తండ్రి దేవ, నీ దయచేత ప్రతి ఒక్కరిని కూడా కాపాడుతున్నావు. ఈ సమయంలో ప్రసవంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి తండ్రి ప్రభా, క్షేమకరమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. ఆరోగ్యకరమైన శిశువును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, మరి ఎంతమంది అయితేనైనా ఆకస్మిక ప్రమాదంలో గురయ్యారో వారందరిని బట్టి నీ సందులు మొరపెట్టుకుంటున్నాము తండ్రి. త్వరగా వారు కోలుకోవడానికి సహాయం చేయండి. ఆకస్మికంగా అనారోగ్యానికి గురైన వారిని కూడా మీరు దీవించినైనా వారికి కూడా మీ యొక్క కాపుదల అనుగ్రహించండి, స్వస్థత అనుగ్రహించండి. త్వరగా కోలుకొని ఇంటికి రాగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి ప్రభా, మరి హాస్పిటల్స్లో కుటుంబ సభ్యులు ఉన్నటువంటి వారు ఎంతో దుఃఖంతో దిగులుతో ఉంటారు. నాయన కృపతో వారిని దీవించండి, కాపాడండి. ముఖ్యంగా ప్రభా, వారికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నింటినీ తొలగించండి. ఎంత ఆందోళన పడుతూ ఉంటారు నాయన. క్రిటికల్ కండిషన్స్లో ఉన్నటువంటి వాళ్ళను, ఐసీలో ఉన్నటువంటి వాళ్ళను దీవించండి ప్రభా, వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవా, మరి అనేక మంది నాయన, మరి అనేకమైన భయంకరమైన వ్యాధులతో, సమస్యలతో మరణ పడకలలో ఎవరైనా ఉన్నట్లయితే తండ్రి, అలాంటి వాళ్ళని కూడా మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా, సహాయం చేయండి ప్రభా. ఆత్మీయులను కోల్పోయి దుఃఖంలో ఉన్నటువంటి వారి కుటుంబాలలో మీరు ఆదరణ నింపండి ప్రభా. మరి తండ్రి లేని వారికి తండ్రిగా మీరే ఉంటారు, న్యాయకర్తవు నీవే మా ప్రభా. ప్రతి ఒక్కరిని కూడా ఆదరించి మరి వారిని నెమ్మదిగా ఉంచగలిగిన శక్తిమంతుడు నీవే తండ్రి మా ప్రభా. మరి నీ యొక్క ఓదార్పును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి, మరి బిజినెస్లో లాస్ వచ్చిందని ఎంతమంది అయితే దిగులుతో ఉన్నారో, మరి కృంగిపోతూ ఉన్నారో అలాంటి వాళ్ళని లేవనెత్తండి. వారు తిరిగి కోలుకొని మరి తిరిగి ధైర్యంతో ముందుకు సాగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, మరి ఈ సమయంలో తండ్రి ఎంతోమంది నిరాదరణకు గురైనటువంటి వారు ప్రభా, ఏమాత్రము ఆశ్రయం లేనటువంటి వారు మా ప్రభా, వృద్ధులు, చిన్నారులు తండ్రి ఎంతో మరి దుఃఖంలో ఉన్నటువంటి వారు మా తండ్రి, మరి శ్రమలు అనుభవిస్తున్నటువంటి వారు, అన్యాయాలకు అక్రమాలకు గురైనటువంటి వారు, కోర్టు సమస్యలు, అనేకమైనటువంటి భయంకరమైన సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు, అప్పుల సమస్యలతో ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరిని మీరు లేవనెత్తండి ప్రభా. వారికి తగిన మార్గం చూపించి, వారికి తగిన సహాయం అనుగ్రహించి, వారిని ఆదరించి లేవనెత్తి వారిని నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రాత్రి వేళల్లో డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను, నర్సులను ప్రభా, ఇతర సిబ్బందిని దీవించి ప్రతి ఒక్కరు కూడా నాయన మరి నమ్మకముగా పనిచేయడానికి సహాయం చేయండి. వారికి ఓపికను, సహనమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రాత్రి వేళల్లో వారికి కావాల్సిన కాపుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా, సైనికులను ఆశ్రయించండి నాయన. వారు బార్డర్స్లో పనిచేస్తున్నారు ప్రభా. మరి వారు తండ్రి ఎంతగానో దేశంను సంరక్షించడానికి కృషి చేస్తుంటుండగా వారికి మీ తోడు అనుగ్రహించండి, మీ కాపుదలు అనుగ్రహించండి. అప్రమత్తతతో ఉండడానికి సహాయం చేయండి తండ్రి. మా ప్రభా నాయన, ఇంకా పోలీస్ శాఖలో ఉన్నటువంటి వాళ్ళను, ఇంకా అనేకులు ప్రభా, ఎవరెవరైతే రాత్రి వేళల్లో డ్యూటీలు చేస్తున్నారో, వాచ్మెన్లు, గార్డులు, వీరందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, మరి ఈ రాత్రికాలము ప్రయాణాలలో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా. వారి యొక్క ప్రయాణాలలో తండ్రి నీ యొక్క క్షేమమును, భద్రతను అనుగ్రహించండి. వారి వాహనాలపై నీ పరిశుద్ధ రక్తమును ప్రోక్షిస్తున్నాం నాయన. మా తండ్రి దేవ, మరి వారిపైన నీ యొక్క కృప కుమ్మరించండి. డ్రైవ్ చేస్తున్నటువంటి వారి చేతులలో మీరుండండి తండ్రి. మా ప్రభా నాయన, మరి వారు అప్రమత్తతతో ఉండడానికి సహాయం చేయమని కూడా ప్రార్థిస్తున్నాము. దేవా దయామేడ నీకు వందనములు. మరి తండ్రి, మరి రాత్రి నిద్రించబోతుండగా మాకు తోడుగా ఉండండి. ఈ ఉదయకాలం అంతా, పగలంతా మమ్మల్ని ఎంతో జయప్రదంగా నడిపించారు నాయన. మా ఉద్యోగ జీవితాలలో మాకు కావాల్సిన జ్ఞానం ఇచ్చారు, మాకు కావాల్సిన స్కిల్స్ ఇచ్చారు ప్రభా. పిల్లలకు కావాల్సిన జ్ఞానం ఇచ్చి వారు చక్కగా చదువుకుంటుండగా నాయన, వారికి తగిన మంచి కోర్సులు వారికి దయచేసినందుకు ప్రభా నీకే వందనం చెల్లించుకుంటున్నాము. మా తండ్రి దేవా, ఈ మరి తండ్రి ఈ రాత్రి మరి మేము నిద్రలోకి వెళ్తుండగా మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా పడకల చుట్టూ నీ పరిశుద్ధ దూతలు ఉంచుతున్నారు దేవా, నీకు వందనములు ప్రభా. మీరు కుణుకక నిద్రపోక మమ్మల్ని కాపాడే దేవుడే ఉంటున్నారు.
దేవా నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. మా తండ్రి రాత్రి వేళ కలుగు భయాలకు మీకు భయం ఉండదు అని చెప్పారు నాయన. నీకు వందనాలు ప్రభా. ఏ తెగులు మీ గుడారమును సమీపించదని మీరు వాగ్దానం ఇచ్చినందుకు నీకు వందనములు మా తండ్రి దేవా. మరి ధైర్యంగా మేము ముందుకు సాగుతున్నాం మా తండ్రి. రాత్రి కాలం నాయన ఎలాంటి ఆకస్మిక ప్రమాదం కానీ అనారోగ్యం నేను కలగకుండా కాపాడండి. ముఖ్యంగా తండ్రి మా పైన నిరక్తపు కంచె ఉంచండి తండ్రి ప్రభా. మీ దేవదూతల కాపుదల ఉంచండి దేవా తండ్రి. మరి రాత్రి మా ప్రాణములను, శరీరములను, ఆత్మలను సమస్తం నీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. తండ్రి నీకే వందనం చెల్లించుకుంటున్నాం. మంచి నిద్ర అనుగ్రహించండి. ఎవరైతే నిద్రలేమితో బాధపడుతున్నారో వారందరినీ ప్రభా మరి చక్కటి నిద్ర, రెస్ట్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా నాయన రాత్రి వేళల్లో ఎలాంటి ప్రమాదములు కానీ మరి ఎలాంటి దొంగ భయాలు కానీ లేకుండా మమ్మల్ని క్షేమంగా కాపాడి ఉదయకాలంన సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి రేపటి దినాన మేము చేయవలసిన పనులన్నీ నీ చేతులకు అప్పగించి ఉంటుండగా అవన్నీ కూడా సఫలం చేసి నడిపించి కాపాడమని ఈ ప్రార్థనలు మా ప్రభువును మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.